హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పురుషాధిక్య ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పరచుకొని అటు వ్యాపారవేత్తగా ఇటు రియల్టర్గా రాణిస్తున్న దిరిశీల శ్రీ లక్ష్మి మన స్టూడియోలో ఉన్నారు. ఈమె వసుధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చైర్మన్గా, ఆటోమొబైల్ రంగంలో జనరల్ మేనేజర్గా సేవలు అందిస్తున్నారు. 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ తోడ్పాటును అందిస్తున్నారు. లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఎయిర్ కండిషనర్ డీలర్షిప్ తీసుకొని విజయవంతంగా నడిపారు. ఇలాంటి ప్రేరణాత్మక వ్యక్తిత్వం కలిగిన శ్రీమతి దిరిశాల శ్రీ లక్ష్మి గారిని మన కార్యక్రమంలో హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. హాయ్, నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. అలాగే వైకే టీవీ వారికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అయితే ముందుగా మన ప్రేక్షకులందరికీ మీ గురించి, మీ ప్రయాణం గురించి ఒకసారి వివరించండి మేడం. తప్పకుండా అండి. నేను ఈ రంగంలోకి అంటే ఫస్ట్ నా ప్రయాణం, నా జర్నీ స్టార్ట్ చేయటం అంటే 2006 నుంచి నేను ఈ జర్నీ స్టార్ట్ చేశానండి. 2006లో నేను ఒక ఆటోమొబైల్లో ఎంటర్ అయ్యి, ఆ తర్వాత ఎయిర్ కండిషనర్స్ డీలర్షిప్ తీసుకొని, ఆ తర్వాత 2010లో రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్లోనే మనం చేస్తూ ఉన్నామండి, కొనసాగిస్తూ ఉన్నాను విజయవంతంగా. అది కూడా విజయవంతంగా అనేది బయట కస్టమర్లు చెప్పాలి విజయవంతంగా అనేది. అలాగా ముందుకు సాగుతూ ఉంది నా ప్రయాణం. ఇంకా ఎంతో చేయాలని అనుకుంటున్నాను. ఓకే మేడం. అయితే మనం మొదటగా చూస్తే ఆటోమొబైల్ ఫీల్డ్లో మీరు జనరల్ మేనేజర్ కూడా పనిచేశారు. అవునండి. అదైతే సాధారణంగా అది మేల్ డామినేట్ ఫీల్డ్ అని కూడా అంటుంటారు. అవును. మరి ఆ అనుభవం మీరు అసలు మీ అనుభవం ఏంటి అందులో? ఆటోమొబైల్ ఫీల్డ్ అనేది అంటే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది అది జెంట్స్ ఫీల్డా లేకపోతే లేడీస్ ఫీల్డా అనేది కాదు. ఆ రోజు నాకున్న పరిస్థితులను బట్టి ఏదో దానిలో నేను చెయ్యాలని డిసైడ్ అయిపోయి దానిలోకి వెళ్ళిపోయాను. దానిలో నేను చాలా ఎత్తుకు ఎదిగానండి. అంటే లైక్ మీకు చెప్పాలంటే ఒక సాధారణంగా ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి, సేల్స్ పర్సన్ దగ్గర నుంచి అప్ టు జనరల్ మేనేజర్ వరకు నేను వెళ్ళిపోయాను. అది కూడా చాలా అంటే నాకు అక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చాలా అంటే చాలా నాకు మెరుగైందండి. ఆటోమొబైల్ ఫీల్డ్ అనేది మనం అనుకుంటామండి, అంటే ఇది జెంట్స్ ఫీల్డ్, ఇది లేడీస్ ఫీల్డ్, మనం చేయలేము ఇలాంటివని మనం అనుకుంటామండి. ఏదైనా సరే మనలో సంకల్పం ఉంటే ఏదైనా చేయగలం. అది ఆటోమొబైల్ ఫీల్డ్ జెంట్స్ ఫీల్డ్ ఏం కదండి, ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. నైస్ మేడం. అయితే ఇప్పుడు చూస్తే లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అనే ఎయిర్ డీలర్షిప్ని కూడా మీరు ప్రారంభించారు. తీసుకున్నాను. అయితే ఇలా ఈ బిజినెస్ ప్రారంభించాలి అనే దానికి మీకు అసలు ఎలాంటి ప్రేరణ కలిగింది ముందు? నేను జాబ్ చేస్తుంటే నా పై అధికారులు కానివ్వండి, ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఏదో విధంగా మాట్లాడటం ఇలా జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో అసలు నేనెందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఒక ఆలోచన వచ్చిందండి. ఆ రోజు ఆ స్టార్ట్ చేయడం కూడా నాకు చాలా అవసరం. సో ఇమ్మీడియట్గా నేను స్టార్ట్ చేశాను. ఒక 2-3 ఇయర్స్ దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశానండి. బాగా సక్సెస్ఫుల్గా రన్ చేశాను. తర్వాత అనుకోకుండా దాని తర్వాత నేను రియల్ ఎస్టేట్లోకి రావాల్సి వచ్చాను. ఓకే. అయితే 2016లో కూడా మీరు వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే దాన్ని కూడా మీరు ప్రారంభించినట్లు ఉన్నారు కంటిన్యూగా. అసలు అందులో మీ అనుభవం ఎలా గడిచింది, దాన్ని కూడా ఎలా ప్రారంభించారు, అసలు అందులో ఎందుకు వెళ్ళాలనుకున్నారు? యాక్చువల్గా నేను 2010లోనే రియల్ ఎస్టేట్లోకి వచ్చానండి. 2010లో రియల్ ఎస్టేట్కి వచ్చి ఒక్కళ్ళ దగ్గర నేను మార్కెటింగ్ అనేది నేను చేయటం స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి. ఏమనిపించింది, ఒక్కళ్ళ కింద మనం చేస్తే ఏమొస్తుంది, మనం కూడా స్టార్ట్ చేద్దాం, ఈ ఫీల్డ్లో మనకు అనుభవం వచ్చింది, మనం స్టార్ట్ చేద్దాం అన్న కాన్సెప్ట్ తోటి నేను స్టార్ట్ చేశానండి. భగవంతుడి దయ వల్ల, కస్టమర్ల ఆశీర్వాదంతో దాన్ని చాలా సక్సెస్ఫుల్గా నేను రన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇది లేడీస్ ఫీల్డ్ కాదు, ఇది జెంట్స్ ఫీల్డ్ అనేది ఒకటి ఉందండి. వాళ్ళు వెనకడుగు వేయడానికి కూడా చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవును. జనరల్గా రాణించలేరు, చిన్న చూపు కూడా చూస్తారు అనేది కూడా అంటుంటారు ఇందులో ఈ ఫీల్డ్. నాకేంటంటే ఇందులో రియల్ ఎస్టేట్లో చిన్న చూపు అనేది లేడీస్కి బాగా వెనకడిగండి.
నా కాన్సెప్ట్ ఒకటేనండి. నేను ఒక లేడీగా 10 మంది లేడీస్‌కి ఉపాధి కల్పించాలి. 10 మంది లేడీస్‌ని ఇందులోకి తీసుకురావాలి. ఇవాళ జెంట్స్, లేడీస్ కాదండి ఇక్కడ. ఒక కస్టమర్‌తో రిలేషన్ గానివ్వండి, ఒక ట్రస్ట్ గానివ్వండి, తర్వాత సహనం గానివ్వండి, జెంట్స్‌తో పోల్చుకుంటే లేడీస్‌కి ఎక్కువుంటుంది. ఓకే. ఇంకొకటేంటంటే ఆహ్, జెంట్స్ అనేది ఏదన్నా వాళ్ళకి ఏదైనా బయట పనొచ్చింది. పనొచ్చినప్పుడు వాళ్ళు బయటికెళ్తారు. ఎళ్ళిన తర్వాత వాళ్ళకక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. లేడీగా ఒక లేడీ వచ్చేటప్పటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గూడా ఇది బాగా వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి వేరే థాట్ లేదండి. మనం ఒక లేడీ బయటకొచ్చిందనంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, "ఈ అమ్మాయి ఎందుకొచ్చింది బయటికి?" చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు. "ఈ అమ్మాయి ఎందుకు బయటకొస్తుంది? దేనికి బయటకొస్తుంది? ఏం చేస్తుంది?" అంటే బయటకొచ్చిన అమ్మాయి తప్పు చేస్తుందని కాదండి, ఇంట్లో ఉన్న అమ్మాయి తప్పు చేయట్లేదని కాదండి. ఇక్కడ బయటకొచ్చిందంటే మన చుట్టుపక్కల ఉన్నోళ్ళే మనకి చాలా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారండి. చాలా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారు. కానీ మనం దాన్ని అందుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఎనీ ఫీల్డ్ అమ్మాయి చేస్తుంది. ఒక పోలీస్ గానివ్వండి, పైలట్ గానివ్వండి, ఒక డాక్టర్‌గా కానివ్వండి, ఒక ఏదైనా సరే ఎనీ ఫీల్డ్‌లో అమ్మాయిలొచ్చిన తర్వాత ఎంత సక్సెస్ అవుతున్నారండి? చాలా సక్సెస్ చాలా. అవుతున్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో గూడా అమ్మాయి రావాలి, సక్సెస్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో మేము గూడా మన సత్తా చాటుకున్నామన్న పేరు రావాలండి. చాలా మంచి ఆలోచనండి అది. మీరు. అయితే మరి మీ సంస్థలో ఇప్పటివరకు ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు మహిళలకి? నా దగ్గర ఎక్కువ లేడీసే ఉంటారండి. ఓకే. చాలామంది. మాక్సిమం అందరూ. మాక్సిమం లేడీసే ఉంటారు. జెంట్స్ చాలా తక్కువండి. తక్కువ. అది ఓన్లీ మార్కెటింగ్ సైడ్ నుంచి జెంట్స్ వస్తారు గానివ్వండి. నా దగ్గర ఉన్న ప్రతి ఎంప్లాయీ లేడీనే. 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 ఇప్పటివరకు దరిదాపుగా ఓన్లీ లేడీస్ వరకొచ్చేసి 100 నుంచి 150 మెంబర్స్ వరకు నేను లేడీస్‌నే గ్రేట్. చాలా చేస్తానండి. పెద్ద సంఖ్య అది. చాలా పెద్ద నంబర్ అది. అవునండి. రియల్ ఒక ఎస్టేట్‌లో ఇంత పెద్ద సంఖ్య అది కూడా ఒక అవునండి. సంస్థలో. ఒక అమ్మాయి బయటకొచ్చి ఏదన్నా చేసిందంటే తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తదండి. ఇది నేను ప్రగాఢంగా నేను నమ్ముతా ఉంటాను. చాలా. చాలా మంచిదసలు. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇంపాసిబుల్. హ్మ్. అందులో ఐఎం అనేది మనం తీసేస్తే పాజిబుల్. ఓకే. అసలు దాన్ని ఐఎమ్ ఎందుకు తీసేయాలండి? పాజిబుల్ అని దాన్ని మరి మీరు దాన్ని ఐ సాధ్యం అంటున్నారు. ఐ యామ్ పాజిబుల్. ఓహ్! నైస్. ఐ యామ్ తీసేయాల్సిన అవసరం లేదు. ఐ యామ్ పాజిబుల్ అనేది ఐ యామ్ పాజిబుల్. ఐ యామ్ నాట్ పాజిబుల్ కాదు. ఐ యామ్ పాజిబుల్. చాలా మంచిగా చెప్పారయితే. ఆ! ఎందుకంటే అండి, నాకు ఒక్కటి ఉంటుందండి ఎప్పుడు గూడా. ఒక అంటే మనిషి ప్రయత్నిస్తే చెయ్యలేనిదంటూ ఏదీ లేదండి. చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. ఆహ్, అందులో ఒక లేడీ అంటే ఇది సెపరేట్ రంగమండి. రియల్ ఎస్టేట్ అనేది సెపరేట్ రంగం. దీనిలో మనం ఇంకో ఆహ్, ఒక డాక్టర్ ఫీల్డ్‌గా గానివ్వండి, ఇంకో ఫీల్డ్ గాని, టీచర్స్ ఫీల్డ్ గానివ్వండి, ఇంకో ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ దీనికి టోటల్లీ డిఫరెంట్ ఫీల్డ్. ఈ డిఫరెంట్ ఫీల్డ్‌లో ప్రతి ఒక్క అమ్మాయి డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకోవాలి, దీనిలోకి రావాలి, సక్సెస్ అవ్వాలండి. ప్రతి అమ్మాయి సక్సెస్ అవుద్ది. ఈ ఉన్న నానుడి పోగొట్టాలి. ఇదొక్కటే నాకు మీకున్న మెయిన్ లక్ష్యం, ఎజెండా అండి. ఉద్దేశ్యం హ్మ్. అది. ప్రతి అమ్మాయి అంటే ఎవరు గూడా ఇంపాసిబుల్ అనుకోవద్దు. పాజిబుల్‌గా ఉండండి. భయాన్ని వదలండి. మీరు రండి. ఆహ్, మీరు ఇంకొక నలుగురికి ఆదర్శంగా ఉండండి. అంటే మీరు ఏ వయసులో నుంచి ఇలా బిజినెస్‌లోకొచ్చారు మేడం? అంటే మీకు హ్మ్. సపోర్ట్ ఎలా కలిగింది? మీ ఫ్యామిలీ నుంచి గాని, ఒకవేళ మీ రిలేషన్ మెయిన్‌లీ మా హస్బెండ్. హస్బెండ్ అండి. ఓకే. మెయిన్‌లీ మా హస్బెండ్. ఎందుకంటే ఇవాళ ఇంట్లో మనకి ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఎవరైనా బయటకొచ్చి ఏమీ చేయలేరండి. ఎవరు చేయలేరు. మనకి ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి రిలేషన్ ఉండాలి. ఇవాళ నా హస్బెండ్ సపోర్ట్ లేనిది నేను హస్బెండ్ గానివ్వండి, నా పిల్లలు గానివ్వండి, వీళ్ళ సపోర్ట్ లేనిది ఇంతవరకు రాలేము. మేము మా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా డెసిషన్స్ అన్నీ గూడా మేమిద్దరమే కలిపి తీసుకున్నాము. థర్డ్ పర్సన్ డెసిషన్ లేదు. అట్లాగే ఇప్పటి వరకు గూడా తను సపోర్ట్ లేనిదే నేను ఇక్కడి వరకు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. ఇప్పుడు అంటారు సృష్టి ప్రతి సృష్టి అని. ప్రతి సృష్టి లేనిది సృష్టే లేదు. అదే. నిజం. అది. హ్మ్. అయితే నేను గూడా ఇంకోటి విన్నాను. మీరు చెప్పండి. బిజినెస్‌కి ఎంటర్ అయ్యే ముందు గూడా దాదాపు 30,00,000 వరకు గూడా అప్పుంటే యెస్. దాన్ని మీరు అవును. చాలా చాలా తక్కువ టైంలో హ్మ్. దాన్ని తీర్చి బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యి ఎంతో ధైర్యంతో ఎంటర్ అయ్యి దాన్ని తీర్చి వితిన్
అదే గ్యాప్ లో 1.5 crore పెట్టి కూడా ఒక హౌస్ కూడా అవునండి. తీసుకున్నట్టు చాలా లెస్ టైమ్ లో ఎగ్జాక్ట్లీ. ఇదంతా, అది కూడా మీ షార్ట్ హస్బెండ్ పీరియడ్ నుంచి లో. కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా మీరే ఎగ్జాక్ట్లీ. సొంతగా సంపాదించి మరి ఇలా చేశారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇందులో మా హస్బెండ్ పాత్ర మెయిన్ అండి. ఓకే. మెయిన్ పాత్ర తందే. ఎందుకంటే ఆహ్, నన్ననేది ఆయన బయటికి పంపించకపోతే నేనేది చేసేదాన్ని కాదు కదా! అదే తెల్లవారుజామున 4 గంటలకు కూడా నిద్ర స్టార్ట్ లేచి అయ్యేదాన్నండి. రాత్రి 12 గంటల వరకు కూడా మీరు పని చేసేవారు, నిరంతరంగా కృషి చేస్తూ పరిగెడుతూ. చేశానండి. ఇది మీకు నా లైఫ్ స్టోరీ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేనిప్పుడు చెప్తున్నా. ఇంతవరకు నేనెక్కడా దీన్ని అదే. ఎక్స్‌పోజ్ చేయలేదు. చేస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో స్టార్ట్ అయినప్పుడు నా జర్నీ ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యేదా, 4కి స్టార్ట్ అయ్యేదా, 5కి స్టార్ట్ అయ్యేదో కూడా తెలీదు. నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి 12 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. అంత టైం ఉండేది. అంత టైం నేను వర్క్ చేస్తున్నానంటే ఇంట్లో పిల్లలున్నారు. ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ నా హస్బెండ్ తీసుకున్నారు. ఓకే. నా నా హస్బెండ్ తీసుకోబట్టే నేను ఇవాళ అది చేయగలిగాను. నేను రియల్ ఎస్టేట్‌లో ఈవెన్ నా పేరెంట్స్ సపోర్ట్ గానివ్వండి, ఇంకొకళ్ళ సపోర్ట్ గానివ్వండి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో నా ఫ్రెండ్స్ సర్కిల్ గానివ్వండి, రియల్ ఎస్టేటా? అది బాగోదు. అది చాలా వైలెంట్ ఫీల్డ్ అని చెప్పేసి చాలామంది నన్ను సలహాలు ఇవ్వడము, వెనక్కి లాగాలని లాగేయడము ప్రయత్నించడాలు అనే అన్నీ ప్రయత్నాలు. అయిపోయినాయండి. దాన్ని ఏంటంటే ఒక్కటి మా మదర్ అండ్ మా హస్బెండ్ గో హెడ్. గో హెడ్. గో హెడ్. మా హస్బెండ్ అయితే చాలామందండి రియల్ ఎస్టేట్‌లో ఒక అమ్మాయికి ఎలా ఉంటదంటే, మన పక్కన ఉన్నోళ్ళు కూడా మనకు శత్రువులేనండి. అది లేడీ రూపంలో వస్తది ఆ శత్రువు కూడా. లేడీకి లేడీ శత్రువు. లేడీ లేడీ రూపంలోనే వస్తదండి. ఇప్పుడు మీరు రాజుతో మీరు మాట్లాడుతున్నాననంటే, ఓకే. ఏంటి ఇంతసేపు అమ్మాయి మాట్లాడుతుంది అన్న అదే. కాన్సెప్ట్ ఉంటదండి. అవునవును. దాన్ని మనం తీసుకోలేము. ఆ నిజం ఏంటనేది మనకు మాత్రమే తెలుస్తది. మనకు మాత్రమే తెలుస్తది. అది మన ఇంట్లో మన హస్బెండ్ నమ్మితే చాలండి. ఎవ్వరు అవసరంలా. అలాంటి స్టేజెస్ నుంచి మనం బయటకొచ్చాం. బయటకొచ్చి ఒక సంస్థని చేసుకొని, అలాంటిది నేనేమంటానంటే, ఇవాళ ఏ అమ్మాయి కూడా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు. ఎందుకు చేయాలి? మన తప్పు లేనప్పుడు మనం ఏది ఫేస్ చేయొద్దు. చెయ్యకుండా మనం జెన్యూన్‌గా వ్యాపారం చేద్దాం. జెన్యూన్‌గా కస్టమర్ దగ్గర కలుద్దాం. ఇవాళ ఒక కస్టమర్‌ని మనం సంపాదించాలంటే చాలా కష్టమండి. చాలా కష్టం. కస్టమర్‌ని అది మనం మన సహనంతోటో, లేకపోతే మన నమ్మకము, రిలేషను దీన్ని బట్టి మనం చాలా చేయొచ్చు. చాలా చేయొచ్చండి. ఓకే మేడం. అయితే ఇప్పుడు మీరు అలయన్స్ క్లబ్ సెకండ్ వైస్ గవర్నర్ కూడా ఏదో యెస్. వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. అవునండి. అవును. మీరు ఆ బాధ్యతలు కూడా ఒక స్కేటింగ్ చేసే ఒక వ్యక్తికి ఎంతో సహాయం చేసినట్లు కూడా మేము విన్నాం. అవునండి. అతను అసలు షూస్ అదే ఆ స్కేటింగ్ కూడా కొనుక్కోలేని స్థాయిలో ఉంటే, అతను అవును. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మెడల్స్ గెలిచే స్థాయికి అవును. మీ సహకారంతో ఆయన వెళ్ళినట్లు కూడా మేము విన్నాం. అవునండి. దీనికి సంబంధించి మీరేమంటారు? నేను నా ఫ్రెండ్ ఉండిందండి ఒక్కావిడి. తను లయన్స్ క్లబ్ తర్వాత ఇది క్యాన్సర్‌కి అవేర్‌నెస్ తను చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉంటుందండి. నన్ను ఈ ఎలయన్స్‌లోకి రమ్మన్నప్పుడు నేనన్నాను, "ఏంటి విజయలక్ష్మి గారు ఇయన్నీ మనకు అవసరమా? నాకు టైం సెట్ అవ్వదు. ఏదన్నా మీరు చూసుకోండి నాకు సంబంధం లేదు" అని నేను చెప్పేసేదాన్ని దానికి. తను, "లక్ష్మి గారు మీరింత చేస్తున్నారు బయటికి రండి, బయటికి రండి. నాకు ఆఫీస్ ఒక నాకు ఇంటికన్నా నా ఆఫీస్ నాకు ప్రాణమండి. నాకు ప్రాణం. నేను ఎట్లా చెప్తానంటే మనకి పండగైనా, ఇంకోటైనా ఏదైనా సరే, మనకు ఫుడ్ పెట్టేది మన ఆఫీస్. ఆఫీస్ తర్వాతే నిజమే. ఇల్లు. నిజమే. చాలా ఇది నిజం. ఆఫీస్ తర్వాతనే ఇల్లు. నేను పండగైనా ఏదైనా సరే, నా స్టాఫ్‌తో సెలబ్రేట్ చేసుకుంటా. ఇంట్లో కన్నా కూడా నేను. అట్లా చేస్తుంటే నా ఫ్రెండ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. దీన్ని ఇంకొంచెం ఫార్వర్డ్ చేద్దాం అని చెప్పేసి నన్ను దానిలోకి తీసుకెళ్ళింది. అట్లా నంబర్ ఆఫ్ సర్వీసెస్ మేము వర్క్ చేసాము. చేశారు. ఇద్దరం కలిసి నేనిద్దరం కలిసి చాలా సర్వీస్ చేసాం. అట్లాగే మన ఫ్లడ్ టైమ్‌లో ఎవరు చేయలేనివి మేము చేసాం. ఫ్లడ్ టైమ్ అంటే మన సింగినా గారు ఈ యెస్. రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ వచ్చింది. అవునవునండి. ఫ్లడ్ టైమ్‌లో ఎవరు చేయలేని మేము వాటర్‌లో దిగి వెళ్ళి ఆహ్, ఎవరు గవర్నమెంట్ వెళ్ళలేని ప్లేస్‌లకి మేము వెళ్లి చేసాం. చాలా మంచి విషయం. హ్మ్. సరే. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా మంచిగా మాట్లాడారు మా స్టూడియోకొచ్చి. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.